బొమ్మల కథలు. ముద్దవరం అనే గ్రామంలో రాముడు బుజ్జి అనే దంపతులుండేవారు. రాముడు చాలా సోమరిపోతు. అతని దగ్గర ఒక ఎద్దు ఉండేది. దాని పేరు శివుడు. అది కూడా రాముళ్లానే సోమరిపోతు. ఇక శంకరం మాస్టారు ఊర్లో బాగా తెలివైన వ్యక్తి. అలా ఓ రోజు ఉదయం, రాముడు లేస్తావా? కనీసం ఈరోజైనా పొలానికొస్తావా? అబ్బా, నా వలన కాదే. అసలు పెళ్లాంతో పనిచేయించేవాణ్ణి నిన్నే చూస్తున్నాను తెలుసా? నేను చెప్పానా నిన్ను పనిచేయమని? నువ్వే వెళ్తున్నావు. సరిపోయింది సంబరం. నువ్వూ పనిచేయక నేను పనిచేయక ఇంకా ఇల్లెలా గడిచేది, కూడెలా తినేది? సమయం వస్తే అదృష్టం అదే కలిసొస్తుంది లేవే. ఓహ్, నేను పడుకుంటాను. ఎప్పుడు చూడు తిండం పడుకోవడం. నీలానే ఆ శివుడు కూడా అటు పొలం దున్నడంలో కనీసం సాయం చేయట్లేదు తెలుసా? అది నా పెంపకంలో ఉంది కదా, అందుకే. నిజమే, ఇద్దరే. ఏదో ఒకటి చేసుకోండి, నేను పొలానికి వెళ్తున్నాను అని బుజ్జి పొలానికి వెళ్ళిపోతుంది. ప్రతిరోజూ ఇదే తంతు. బుజ్జి అటు పొలంలో ఇటు ఇంట్లో కష్టపడుతూనే ఉండేది. రాముడు మాత్రం అలా సోమరిపోతులా తిని నిద్రపోయేవాడు. ఓ రోజు, ఒరే రాముడు, ఏంట్రా నీ బద్ధకం? చిన్నప్పటినుంచి చూస్తున్నాను, అస్సలు మారలేదు. ఎప్పుడు మారుతావని అడిగితే నవ్వుతావేంట్రా తింగర సన్నాసి. అప్పుడంటే నువ్వు ఒక్కడివే సరే అనుకున్నాను. ఇప్పుడు నీకు పెళ్ళయింది, ఓ ఇల్లుంది, ఇప్పుడు కూడా ఇలాగే ఉంటావేంట్రా? అబ్బా మాస్టారు, మీరు మళ్ళీ పాఠం మొదలు పెట్టకండి. బుచ్చి చూడ్రా ఎలా కష్టపడుతుందో, కనీసం ఆమెకు సాయంగా అయినా ఉండరా. అదంతా నా వల్ల కాదు మాస్టారు. మరి ఇంకేం చేస్తావురా? మీరంతా చూస్తూ ఉండండి, ఏదో రోజు అదృష్టం దానంతటదే వెతుక్కుంటూ వస్తుంది. సరే, ఏదో ఒకటి చెయ్యి. నీకెన్ని చెప్పినా చెవిటోడి ముందు శంఖం ఊదినట్టే అని శంకరం మాస్టారు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. రాముడు కూడా ఆ మాటలు పట్టించుకోకుండా వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఊర్లో కొంతమంది ఆడవారు, ఏంటే బుజ్జి, ఈ మధ్య మరీ పిల్లవి బక్క చిక్కిపోతున్నావు? అదేం లేదు పిన్ని, బాగానే ఉన్నాను. చూస్తే అర్థం కావట్లేదా అక్క? బుజ్జి మొగుడు ఉట్టి సోమరిపోతు, 3 పూట్లా తిండం పడుకోవడం తప్ప ఇంకేం చేయడు. అయ్యో, ఎలా వేగుతున్నావే పిల్లవాడితో? పిన్ని, మా ఆయన్ని ఇంకొక్క మాటన్నా ఊరుకునేది లేదు చెప్తున్నా. అబ్బో, ఉన్న మాటంటే ఉలికెక్కువ అని. సర్లేమ్మా, అయినా నీ గురించి మాకెందుకు అని ఇద్దరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. బుజ్జి ఆ మాటలకి బాధపడుతుంది. ఇంటికెళ్ళిన వెంటనే, ఏవండి చూసారా ఊర్లో మీ గురించి ఎలా మాట్లాడుకుంటున్నారో? అంటే అన్నారులేవే, నువ్వవేం పట్టించుకోకు. అదే, మీరేదైనా పని చేసుంటే గనక ఇలా నాకు మాటలు పడాల్సిన అవసరం ఉండేది కాదు కదా. ఇప్పుడు పనిచేస్తే డబ్బులొస్తాయి, అంతే కదా. ఆ డబ్బు కేవలం పని వల్లే రాదే, అదృష్టం కలిసొచ్చినా వస్తుంది. డబ్బొక్కటే కాదండి, దాంతోపాటు మనకంటూ గౌరవ మర్యాదలు కూడా దక్కుతాయి. అబ్బా బుజ్జి, నన్ను విసిగించకే, నేను పడుకోవాలి. అది కాదండి, నేను చెప్పేది వినండి బుజ్జి అని బుజ్జి మాట్లాడుతున్నా కూడా రాముడు పట్టించుకోడు. కాలం గడుస్తుంది. రాముడు శివుడు ఇద్దరూ ఇంకా సోమరిపోతుల్లా తయారవుతారు. ఓ రోజు ఊర్లో పంచాయతీ జరుగుతుంది. గ్రామ ప్రజలారా, మీ అందరికీ ఓ విషయం తెలియజేయాలి. అందుకే ఈ సమావేశం ఏర్పాటు చేశాను. ఏంటి బాబు అది? మన కిట్టయ్య గోదాంలో నిన్న రాత్రి నుంచి కొన్ని పంట బస్తాలు కనిపించటం లేదని అంటున్నాడు. అయ్యో, ఎంత పని జరిగిపోయింది. కష్టపడి పండించిన పంటయ్యా, మీలో ఎవరికైనా దాని గురించి తెలిస్తే చెప్పండి. ఎవరికైనా ఏవైనా అనుమానం వచ్చినా, లేక ఎవరినైనా నిన్న రాత్రి ఆ దిక్కున చూసున్నా దయచేసి చెప్పండి. అందరూ మౌనంగా ఉంటారు. అప్పుడే రాముడు నిద్రమత్తులో వాకిట్లోకొచ్చి పంచాయతీ గుంపుని గమనిస్తాడు. ఏం జరుగుతోందక్కడ? ఊరంతా గుమిగూడిందే. శంకరం మాస్టారు రాముణ్ణి చూసి, ఒరే రాముడు, హాయిగా పడుకున్నావన్నమాట, ఇప్పుడు లేచావేంట్రా? ఏవైంది మాస్టారు? కిట్టయ్య గోదాంలో పంటల బస్తాలు మాయమయ్యాయట, అందుకే విచారణ జరుగుతోంది. నువ్వేమైనా చూసావా? అబ్బే, నిన్న రాత్రి ఇంటెదుటే పడుకున్నాను కానీ
ఆ ఓసారి శివుడు బాగా ఉలిక్కిపడ్డాడు. అప్పుడే నల్లగా ఒక ఆకారాన్ని చూసినట్టు అనిపించింది. ఏంటి రాముడు, ఏమైంది? నువ్వేం చూసావో చెప్పు. సరిగ్గా అర్ధరాత్రి సమయంలో శివుడు ఊహించని రీతిలో అరుపరిచాడు. ఆ సమయంలో బంజారపల్లి దారి మీదుగా ఇద్దరు వెళ్తున్నట్టుగా కనిపించారు. వాళ్ళు బస్తాలు మోస్తున్నట్టే అనిపించింది, కానీ నిద్రమత్తులో ఉండి సరిగ్గా కనిపించలేదు. అవునా, సరిగ్గా అదే సమయంలో నా గోదాంలో చోరీ జరిగింది. నువ్విప్పుడు చెప్తూ ఉంటే వాళ్లే నా గోదాంలో దొంగతనం చేశారనిపిస్తోంది. మనం వెంటనే అక్కడికి వెళ్ళాలి, అటువంటి దొంగల్ని పట్టుకోవాలి. ఊరి యువకులు శంకరం, రాముడు కూడా కలిసి ఆ దారిన వాళ్ళని వెతకడానికి బయలుదేరతారు. ఒక పాత కోట వెనకవైపు ఓ చాటులో బస్తాల్తో ఉన్న ఇద్దరు అనుమానితుల్ని పట్టుకుంటారు. వాళ్ళు నిజంగానే కిట్టయ్య గోదాంలో చోరీ చేసిన దొంగలే అని తేలుతుంది. చొరవగా ముందుకొచ్చిన రాముడికి మనందరం కృతజ్ఞతలు చెప్పాలి. నిజంగా అతని వల్లే మనకు దొంగలు పట్టుబడ్డారు. నిజమే, రాముడు లేకపోతే ఈరోజు కష్టం అంతా వృధా అయ్యేది. రాముడు, నీకు నేనెప్పటికీ రుణపడి ఉంటాను. అయ్యో భలేవారే బాబాయ్, ఏదో ఆ సమయంలో నా కంటపడింది కాబట్టి చెప్పానంతే. దానిలో ఏముంది? ఏదేవైనా నువ్వు భలేగా పట్టించావు రాముడు, శభాష్ అని అనడంతో ఊరంతా చప్పట్లు కొడతారు. ఆ తర్వాత ఇంట్లో బుజ్జి ఆశ్చర్యంగా, మీరు నిజంగా ఇలా చేయగలరని నేనెప్పుడూ అనుకోలేదండి. నిజంగా ఈరోజు నాకు మిమ్మల్ని చూస్తుంటే గర్వంగా ఉంది. ఏదో అలా అయిపోయిందంతే. లేదండి, మీకీ ఊర్లో అందరికంటే ఎక్కువ తెలివితేటలున్నాయి, కానీ మీరు వాటిని సరిగ్గా ఉపయోగించడం లేదు, అంతే. అబ్బా, నువ్వు మళ్ళీ మొదలు పెట్టకే, నీకు దండం పెడతాను. అది కాదండి, నిజంగా చెప్తున్నా. మీరు కనుక మీ తెలివితేటల్ని సరిగ్గా ఉపయోగిస్తే చాలా గొప్పవారవుతారు అని వీళ్ళిద్దరూ మాట్లాడుతూ ఉండగా శంకరం మాస్టర్ అక్కడికొస్తారు. ఒరే రాముడు, అమ్మాయి చెప్పేది నిజమేరా. నువ్వలా ఉండిపోతే మేం చూడలేకపోతున్నాం. సరిపోయారిద్దరు. అది కాదురా, చూడు, ఏదో ఒక పని చేస్తే నీక్కూడా బావుంటుంది కదా. నా వలన కాదు మాస్టారు. సరే సరే, మీరిక ఈ జన్మలో మారరు. నేను పొలానికి వెళ్తున్నాను అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది బుజ్జి. శంకరం మాస్టర్ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక రాముడు శివుడితో మాట్లాడతాడు. ఒరే శివుడు, అంతా నీ వల్లేరా. నిన్న నువ్వు కాని అరవకపోయి ఉంటే నేను వాళ్ళని చూసేవాణ్ణి కాదు, ఊరి వాళ్లతో చెప్పేవాణ్ణి కాదు. చూసావా, ఊర్లో మనిద్దరి స్థాయి ఎలా పెరిగిపోయిందో అని అంటూ ఉంటే ఆ ఎద్దు తల ఊపుతూ ఉంటుంది. రాముడు కూడా ఏదో ఆలోచనలో పడతాడు. ఈలోపు బుజ్జి ఇంటికొచ్చేస్తుంది. ఏంటి, దొరగారప్పుడే నిద్ర లేచారా? నేనసలు నిద్రపోలేదే. ఏమైందో దొరగారికి? ఉదయం జరిగిన దాని గురించే ఆలోచిస్తున్నాను బుజ్జి. ఏమైంది? ఎప్పుడూ నేను అదృష్టం అని అంటూ ఉంటాను కదా, బహుశా ఈ శివుడు దొరకడమే నా అదృష్టమేమో బుజ్జి. ఏంటయ్యా, ఏమైంది ఈరోజు నీకు? చూడు, రేపట్నుంచి మేమిద్దరం కలిసి ఎలా కష్టపడతామో. సర్లే రా, భోజనం వడ్డిస్తాను, తిని నిద్రపో. కష్టపడతాడు. నిజమేనే బాబూ, రేపొద్దున చూడు, నేను కూడా పొలానికొస్తాను. సరే, అది కూడా చూద్దాంలే అని భోజనం పెడుతుంది. ఆ మరుసటి రోజు ఉదయం, ఏమయ్యా లేస్తావా? సూర్యుడు నడి నెత్తిమీదకొచ్చేశాడు. అబ్బా, పడుకోనివ్వవే, ఇప్పుడే లేచి ఏం చేయాలి? నిన్న రాత్రి ఎవరో పొద్దున్నే పొలానికొస్తా అన్నారు. ఏమయ్యోయ్, ఆ కబుర్లన్నీ ఉత్తివేనా ఏంటి? బా, ఏదో బుద్ధి తక్కువై అన్నానులేవే, నువ్వు పో. నాకు తెలీదా నీ సంగతి? సర్లే, నేను వెళ్తున్నాను అని బుజ్జి పొలానికి వెళ్ళిపోతుంది. రాముడు మాత్రం అలానే నిద్రపోతాడు. కొద్దిసేపటి తర్వాత కిట్టయ్య రాముడి ఇంటికొస్తాడు. రాముడు, ఉన్నావా? ఏం చేస్తున్నావురా? ఆ కిట్టయ్య బాబాయ్, నువ్వా? ఏంటిలా వచ్చావు? ఏం లేదురా రాముడు, మొన్న నువ్వు చేసిన సాయానికి రుణం తీర్చుకుందామని. బాబాయ్, దానిలో ఏముంది? మనలో మనకి ఏంటివన్నీ? లేదురా, నువ్వు చేసింది మామూలు సాయం కాదు. ఆ పంటలో ఒక్క బస్తా లేకపోయినా సరే
ఆ అప్పులవాడు నా నెత్తి మీద కూర్చునేవాడు. నా కూతురు పెళ్లి ఆగిపోయేది. నా కుటుంబం వీధిన పడేది. తెలుసా నీకు? అయ్యో బాబాయ్, ఊరుకో ఊరుకో, అయిపోయిందిగా. రాముడు, ఈ రోజు నేనిలా సంతోషంగా ఉన్నాను అంటే నీ వల్లేరా. అందుకే నీకు కొంత డబ్బివ్వడానికి వచ్చాను. నాకెందుకు బాబాయ్ డబ్బు? నీకు అవసరం ఉందిగా, ఉంచుకో. ఇప్పుడు నాకే అవసరం లేదురా. అమ్మాయి ఒక్కతే కష్టపడుతుంది. ఇందా, ఈ డబ్బుంచు. అని రాముడు చెప్పేది కూడా వినకుండా అక్కడ డబ్బు పెట్టేసి వెళ్ళిపోతాడు కిట్టయ్య. సాయంత్రానికి బుజ్జొస్తుంది. ఏంటయ్యా, ఈ డబ్బెక్కడిది? ఆ కిట్టయ్య బాబాయ్ ఇచ్చి వెళ్ళాడులేవే, మొన్న సాయం చేసినందుకట. అవునా? ఆ మాత్రం దానికి ఎందుకు బాబాయ్ అంటే వినలేదు. తీసుకెళ్ళి ఇచ్చేసేయ్. మనకిప్పుడు డబ్బు అవసరం ఉంది కదయ్యా. నేనొక్కదాన్ని కష్టపడ్డం వలన కట్టాల్సిన అప్పు అలానే ఉండిపోయింది. సమయానికి ఈ రూపంలో వచ్చింది. అభిమానంతో ఇచ్చిన డబ్బు కాదనకూడదయ్యా. అవునా? చూసావా, సమయానికి అదృష్టం అదే వస్తుంది అంటే విన్నావా? ఇప్పుడు చూడు ఏమైందో. సర్లే స్వామి, మీరే గొప్ప, ఒప్పుకుంటాను అని నవ్వుకుంటూ అంటుంది బుజ్జి. రాముడు కూడా బుజ్జి కష్టాన్ని అర్థం చేసుకుంటాడు. ఆ మరుసటి రోజు ఉదయం బుజ్జి పొలానికి వెళ్ళబోతూ ఉంటుంది. రాముడు ముందుగా లేచి శివుణ్ణి నడిపిస్తూ పొలానికి సిద్ధమవుతున్నాడు. ఇది కలలా ఉంది, నేను నమ్మలేకపోతున్నాను. నిన్నట్నుంచి నిజంగా నాకు నీ కష్టమేంటో అర్థమైంది బుజ్జి. ఇక నుంచి నీకు నేను సహాయం చేస్తాను. నువ్వు మారడమే నాకు నిజమైన అదృష్టం అన్నమాట. రాముడు శివుడు ఇద్దరూ బుజ్జితో కలిసి పొలానికి బయలుదేరతారు. గ్రామస్తులు ఈ కొత్త రాముణ్ణి చూసి ఆనందపడతారు. అదృష్టం అనేది దూరంగా ఉండదు, కాని అది మన కష్టాన్ని పరీక్షించి మన మార్గాన్ని మనం ఎంచుకున్న తర్వాత మాత్రమే మనకి వస్తుంది. రంగన్నపల్లిలో ఎండాకాలం తీవ్రంగా రాజమేల్తోంది. నీరు లేక పంటలు కరువయ్యాయి. నదులు, చెరువులు బీడుపడ్డాయి. రైతులు మూగబోయారు. ఊర్లో అంతా ఇదే పరిస్థితిని ఎదుర్కొంటూ బాధపడుతున్నారు. అలా గడ్డు కాలం నడుస్తున్న రోజుల్లో ఒకరోజు, ఏమయ్యా, ఈసారి పంట వేసే పరిస్థితి లేదు. ఊరి బావి కూడా ఎండిపోయింది. మనం మన పొలాన్ని ఎలా నిలబెట్టుకోగలం అంది శాంతమ్మ. అవును శాంతమ్మ, ఈ ఎండాకాలం మనోళ్ళని పరీక్షిస్తోంది. కాని మనం మన తెలివిని వాడుకుంటే ఇదే ఎండ మనకో వరమవుతుంది అన్నాడు రామన్న. అదేంటయ్యా, ఊరంతా ఎండలకు అల్లాడిపోతుంటే నువ్వు వరమంటావు? అవును శాంతమ్మ, కాలాలెప్పుడూ మారుతూనే ఉంటాయి. దానికి ప్రత్యామ్నాయం మనమే చూసుకోవాలి, కాని కాలాన్ని నిందించకూడదు. ఇంతకీ ఏమంటావయ్యా? నాకసలు ఏమీ అర్థం కావడం లేదు. ఈ ఎండాకాలం పంటలు పాడవకుండా నా దగ్గర ఒక మంచి ఉపాయం ఉంది. అవునా? ఏంటయ్యా ఆ ఉపాయం? నాతో పాటు పొలానికి రా, చూపిస్తాను. మతిగాని పోయిందేంటయ్యా? ఉపాయం ఏంటి అంటే పొలానికి రమ్మంటున్నావు ఏమిటో? నాకేమీ అర్థం కావడం లేదు. నాతో రమ్మని చెప్పాను కదా, ఏం మాట్లాడకుండా పద అని రామన్న శాంతమ్మని తీసుకుని వెళ్తాడు. అక్కడ తన పొలం పక్కనే ఒక చిన్న గుంతను ముందుగానే తవ్వి ఉంచుతాడు. అందులో కొంచెం కొంచెం నీరు ఊరుతూ ఉంటుంది. ఏంటయ్యా, ఇక్కడ ఇంత పెద్ద గుంట తీసుంచావు? గుంత కాది, అందులో ఏముందో చూడు. అంతా చెమ్మ చెమ్మగా ఉందయ్యా. ఏంటిది? మరదేనే నా ఉపాయం. అయినా ఎండాకాలంలో ఇది ఎండిపోకుండా చెమ్మగా ఉందేంటయ్యా? ఎలా? ఇలా గుంతలు తవ్వితే భూమిలో నుంచి నీరు ఊరుతూ ఉంటుంది. అందుకే ఇలా చెమ్మ చెమ్మగా ఉంది. ఇదేదో బాగానే ఉందయ్యా, కాని ఇది పంటకు నీరు పెట్టడానికి ఏ మూలకి సరిపోదు కదా. అది నిజమే శాంతమ్మ. భలేవాడివే, దీంతో పంటను తడిపేద్దాం అనుకున్నావా ఏంటి? సరే పద ఇంటికెళ్దాం. ఆ రాత్రంతా రామన్న దాని గురించే ఆలోచిస్తూ ఉంటాడు. ఊర్లో చెరువు తవ్వితే అప్పుడు ప్రజలు ఎలాంటి ఇబ్బంది పడరనే ఆలోచన వస్తుంది. ఆ మరుసటి రోజు, శాంతమ్మా, శాంతమ్మా, ఏంటయ్యా పొద్దు పొద్దున్నే అలా అరుస్తున్నావు? నాకొక బ్రహ్మాండమైన ఉపాయం తట్టిందే. అబ్బో, మరొక ఉపాయమా? అది అపాయం కాకుండా ఉంటే అదే చాలు.
అలా ఎందుకవుతుంది? ముందు నేను చెప్పేది విను. సరే, ఏంటో చెప్పు. మరేం లేదే, మన ఊరి పక్కనే ఒక చెరువు తవ్వామనుకో, అప్పుడది ఊరందరికీ ఉపయోగపడుతుంది కదా. చాలా మంచి ఆలోచనే. కానీ చెరువు తవ్వడం అంటే మామూలు మాట. అది నిజమేనే, కానీ నేను తవ్వుతాను. నాతో పాటు మన ఊరోళ్ళని కూడా తీసుకొని వెళ్తాను. మరీ బావుందయ్యా. మీరనుకుంటే సరిపోతుందా ఏంటి అని శాంతమ్మ చెప్పగానే రామయ్య మౌనంగా ఉండిపోతాడు. అతనికేం చేయాలో అర్థం కాదు. రోజులు గడుస్తాయి. అతనికి మరొక ఉపాయం తడుతుంది. శాంతమ్మ, నువ్వు చెప్పింది కూడా సరైంది. నా వలన, మన ఊరి వాళ్ల వలన మాత్రమే ఆ చెరువు అవ్వదే. నేను ముందే చెప్పాను కదయ్యా. అందుకే నేనిదే విషయాన్ని మున్సిపల్ కార్యాలయానికి వెళ్లి అక్కడ అధికారులతో చెప్దామని అనుకుంటున్నాను. ఇదేదో మంచి ఆలోచనలానే అనిపిస్తోందయ్యా. సరే, ఓ పాలి ప్రయత్నించి చూడు, పోయేదేముంది అని శాంతమ్మ చెప్పగానే రామన్న వెంటనే మున్సిపల్ కార్యాలయానికి వెళ్తాడు. అక్కడ అధికారులతో రామన్న, అయ్యా, నేను మీతో ఒక విషయం గురించి మాట్లాడ్డానికొచ్చాను. దేని గురించి మాట్లాడాలి? త్వరగా చెప్పు, నా దగ్గర అంత సమయం లేదు. అయ్యా, మరేం లేదు. ప్రస్తుతం ఎండల కారణంగా గ్రామంలోని ప్రజలంతా నీటి ఎద్దడితో బాధపడుతున్న సంగతి మీకు తెలిసిందే కదా. తెలుసు తెలుసు. అందరూ దాని గురించే ఫిర్యాదులు చేస్తున్నారు. అదేనయ్యా, దానికోసం నా దగ్గర ఒక మంచి ఉపాయం ఉంది. నాలాంటి అధికారులే ఏం చేయలేకపోతున్నారు. నువ్వేం చేస్తావు? నేనొక్కడిని ఏం చేయలేనయ్యా. అందుకే మీ సహాయం కోరి వచ్చాను. సరే, అదేంటో చెప్పు. మరేం లేదయ్యా, మన ఊరి పక్కన చిన్న చెరువు తవ్వితే అది ఊరందరికీ బాగా ఉపయోగపడుతుంది. రాబోయే రోజుల్లో కూడా మన ఊరికి ఇక నీటి ఎద్దడే ఉండదు. నీ ఆలోచన బాగానే ఉందయ్యా. సరే, నేను మిగిలిన వాళ్లతో మాట్లాడి దానికి కావలసిన ఏర్పాట్లు చూస్తాను. సరేనయ్యా, చాలా సంతోషం. మీరింత త్వరగా ఒప్పుకుంటారని నేనస్సలు అనుకోలేదు. ఊరి బాగు కోసం చెప్పినప్పుడు నేనెందుకు కాదంటానయ్యా. త్వరలోనే దీనికో పరిష్కారం ఆలోచిద్దాం. సరేనయ్యా, నేను వెళ్ళొస్తాను అని రామన్న అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. రోజులు గడిచిపోతాయి. అధికారులు చెరువు తవ్వడానికి ఒక జేసీబీని ఇస్తారు. ఊర్లో చెరువు తవ్వకం పనులు ప్రారంభమవుతాయి. ఏవయ్యా రామన్నా, పనులెలా జరుగుతున్నాయి? మీ దయవల్ల బాగానే జరుగుతున్నాయ్యా. మరొక వారం రోజుల్లో పని పూర్తయిపోతుంది. మంచిది రామన్నా. ఏదన్నా సాయం కావాలంటే మొహమాట పడకుండా వచ్చి అడగండి. అట్టగేనయ్యా అని చెప్పగానే అధికారి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అయితే అదే ఊర్లో చంద్రయ్య అనే ధనికుడు ఉండేవాడు. ఈ విషయంలో అతను రామన్నను చూసి అసూయపడతాడు. దీంతో చెరువు తవ్వే పనుల్లో ఆటంకాలు సృష్టించడం మొదలుపెడతాడు. చంద్రయ్య ఒకరోజు తనలో తాను ఇలా అనుకుంటున్నాడు. ఇతను చెరువు తవ్వించి అందరికీ ఉపయోగపడేలా ఉంటే గ్రామంలో ఇతనికి మంచి పేరు రావచ్చు. నేనెవర్నో చెప్పుకోడానికి కూడా ఏవీ ఉండదు. ఎలాగైనా దీన్ని చెడగొట్టాలి అని అనుకుని ఆ జేసీబీ కాంట్రాక్టర్తో మాట్లాడి అది పని చేయడం లేదని చెప్పిస్తాడు. మరెవ్వర్నీ కూడా అక్కడికి రానివ్వకుండా చేస్తాడు. దీంతో ఓ రోజు శాంతమ్మ రామన్నతో, ఏంటయ్యా, ఏవైంది? అలా దిగాలుగా కూర్చున్నావు? ఊర్లో చెరువు తవ్విస్తున్న సంగతి తెలిసిందే కదా. అవును, దానికి అధికారులు కూడా సాయం చేస్తున్నారు కదా. ఇప్పుడు ఏమైందని ఇంత దిగాలుగా కూర్చున్నావు? ఆ పనులు ఆగిపోయాయి శాంతమ్మ. ఆ కాంట్రాక్టర్ పని మధ్యలో వదిలేసి వెళ్ళిపోయాడు. మరెవరూ కూడా ఇక్కడికి రావడం లేదు. అయ్యో, ఎంత పనైంది. మరి ఈ విషయం అధికారులతో చెప్పావా? చెప్పాను శాంతమ్మ. జేసీబీలు రాందే వారు కూడా ఏమీ చెయ్యలేము అని చెప్పేస్తున్నారు. ఎంత కట్టం వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలో కూడా పాలుపోవడం లేదు. అవును శాంతమ్మ. సరేనయ్యా, నువ్వేం బాధపడమాక. అసలేమైందో ఆరా తీయి ముందు అని చెప్పగానే రామన్న ఆరా తీయడం ప్రారంభిస్తాడు. ఇంతలో అతనికి చంద్రయ్య ఈ పని చేశాడని తెలుస్తుంది. వెంటనే చంద్రయ్యనే ఈ విషయం అడుగుతాడు. ఏంటి రామన్నా ఇలా వచ్చావు? ఏంటి విశేషాలు? చంద్రయ్య,
నిన్నొకటి అడగాలి. ఆ చెప్పు రామన్నా, ఏంటది? పెరుగుతున్న ఎండల కారణంగా ఊరి ప్రజలంతా ఇబ్బంది పడుతున్న సంగతి నీకు తెలిసిందే కదా? అవును తెలుసు. అయితే ఇప్పుడు దానికి నేనేం చేయాలి? నువ్వేం చేయాల్సిన అవసరం లేదు చంద్రయ్య. కనీసం మేం చేసే పనులకైనా అడ్డు రాకుండా ఉంటే అదే చాలు. హా నేనేం చేశానయ్యా ఇప్పుడు? ఆ నీటి గురించే నేను కూడా నాకున్న పలుకుబడితో పై అధికారులతో మాట్లాడుతున్నానుగా. ఇంకా నా దగ్గర విషయం దాచాలని చూడకు చంద్రయ్య. ఆ జేసీబీ వాళ్లతో మాట్లాడి నువ్వే పని ఆపించేశావని నాకు తెలిసిపోయింది. అసలెందుకిలా చేశావు? నాలాంటి రైతులు ఏమైపోవాలి? పంటకెంత నష్టం జరుగుతోందో నీకు తెలుసా? మరింకేం చేయాలి? ఇప్పుడు నువ్వు చెరువు తవ్వించేస్తే ఊర్లో అందరూ నిన్నే పొగుడుతారు, మెచ్చుకుంటారు. అప్పుడు నన్నెవ్వరూ పట్టించుకోరు. అందుకే ఇలా చేశాను. ఎంత పని చేశావు చంద్రయ్య. నీకు నా మీద కోపం ఉంటే నన్ను శిక్షించాల్సింది. కాని ఇప్పుడు నీ వల్ల ఊరు మొత్తం బాధపడుతుంది. ఇది నీకు న్యాయంగా ఉందా? ఎవరెలా పోతే నాకేంటి? నాకు నా పేరు ప్రతిష్టలు ముఖ్యం. సరే చంద్రయ్య, నువ్వు ఆపినంత మాత్రాన పనులు ఆగిపోతాయి అనుకుంటున్నావా? ఇప్పుడు చూస్తున్నావుగా ఆగిపోయాయా లేదా? అధికారులు కూడా ఏమీ చేయలేకపోతున్నారు. కానీ నేను చేసి చూపిస్తాను. ఈ విషయాన్ని నేను పంచాయతీలో తేల్చుకుంటాను. ఏం చేసుకుంటావు చేసుకోపో. నీ వల్ల ఏమీ కాదని నాకు తెలుసులేవయ్యా అని చంద్రయ్య చెప్పగానే రామన్న వెంటనే అందర్నీ పిలుచుకొని పంచాయతీకి వెళ్తాడు. అక్కడ జరిగిన విషయం చెప్తాడు. మన ఊరు ఇప్పుడు కష్టకాలంలో ఉంది. నీరు లేక పంటలు కరువవుతున్నాయి. అవును రామన్న, అందరూ ఈ విషయంలో ఇబ్బంది పడుతూనే ఉన్నారు. అందుకే నేను అధికారులతో మాట్లాడి చెరువు తవ్విద్దామనుకున్నాను. అదందరికీ తెలుసు రామయ్య. కాని ఏదో సమస్య వలన పనులు ఆగిపోయాయి కదా. అవును, ఇదంతా చంద్రయ్య చేసిన పని. నా మీద అతనికున్న అసూయతో ఈ పనిని ఆపించేశాడు. అవునా? చంద్రయ్య ఎంత పని చేశాడు? ఇప్పుడు ఏం చేద్దాం రామన్నా? అందుకే ఇప్పుడు చంద్రయ్యకు బుద్ధి చెప్పేలా మనమంతా కలిసి సగంలో ఆగిపోయిన పన్ని పూర్తి చేయాలి. సరే రామన్నా, నువ్వెలా చెప్తే అలానే చేద్దాం. అవును, నేను చెప్పినట్టు అందరం కలిసి పనిచేస్తే నేనొక్కడిని గెలిచినట్టు కాదు, మన ఊరే గెలుస్తుంది. ఎవరైనా అడ్డుపడితే వాళ్లే మన శత్రువులు. అవును రామన్నా, మన ఊరి కోసం మేం కూడా పనిచేస్తాం. అందరికీ ఉపయోగపడే పని అందరం కలిసే చేద్దాం అని అప్పట్నుంచి గ్రామస్తుల కళ్ల ముందే చంద్రయ్య కుట్ర బయటపట్టంతో గ్రామ పెద్దలు అతనిపై కోపంగా, చంద్రయ్య, నీ ధనంతో ఊర్ని కాపాడకపోతే పర్లేదు కాని చెడ్డదారి చూపిస్తే ఊరి నిన్ను బతకనివ్వదు. చెప్పర్లే బానే. ఇప్పుడు మీరంతా కలిసి ఇక్కడ చెరువు తవ్వేద్దాం అనుకుంటున్నారా? చాలే, రేపు మళ్ళీ డబ్బుల కోసం మా ఇంటికొస్తారు. చూస్తూ ఉండండి. నువ్వెప్పటికీ మారుతావు ఏమో చంద్రయ్య. నువ్వు చూస్తూ ఉండు. ఇక్కడ చెరువు ఖచ్చితంగా వస్తుంది. సరే, అది కూడా చూద్దాం అని చంద్రయ్య అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఊరి వాళ్లు చకచకా పనులు చేయడం ప్రారంభిస్తారు. చిన్న చిన్న గుట్టలన్నింటినీ తవ్వి మట్టిని దారిలోకి తరలించి చెరువు తవ్వడం పూర్తి చేస్తారు. ఎండాకాలంలో కూడా ఆ చెరువు నిండిపోవడం చూసి అందరూ ఆశ్చర్యపడ్డారు. చుట్టుపక్కల రైతులు రామన్న దగ్గర ఆ పని నేర్చుకోవడానికి వస్తారు. అప్పుడు శాంతమ్మ రామన్నతో, నువ్వు చెప్పింది నిజమేనయ్యా. తెలివిగా ఆలోచించడం వల్ల ఎండ కూడా మనకు వరమే అవుతుంది. మరి నా ఉపాయం అంటే ఏమనుకున్నావే? అలానే ఉంటుంది. ప్రకృతి కూడా మనకి శత్రువు కాదే. మన దృష్టి సరిగ్గా ఉంటే ప్రతి కష్టాన్ని అవకాశంగా మార్చుకోవచ్చు. అవునయ్యా, ఇకపై నేను కూడా ప్రకృతిని ఎప్పుడూ నిందించను. మంచిది శాంతమ్మ. ఇక అప్పటినుంచి ఊరంతా చాలా సంతోషంగా ఉంటారు. ఎండాకాలంలో కూడా నీటి కోసం ఎవ్వరూ ఎదురుచూడరు. తెలివైన ఉపాయం నిప్పులాంటి ఎండను కూడా గ్రామస్తులకి అనుకూలంగా మార్చింది. తెలివైన రైతు దేశానికి ఆశ. ఎప్పుడూ పరిస్థితుల్ని మించి ఆలోచించే మనసుంటే ఎండ, వాన, కరువు అసలు ఏమీ ఉండవు.